కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని చూస్తే బీజేపీ నాయకత్వానికి భయం ఎందుకని ప్రశ్నించారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీరు చూస్తే రాహుల్ గాంధీని చూసి బీజేపీ భయపడుతున్నట్లు కనిపిస్తోందన్నారు. సత్యం బలమైందో సత్తా బలమైందో చరిత్రలో కాంగ్రెస్ బ్రిటిషర్స్ కి తెలియజేసిందన్నారు. బీజేపీ గెలవడానికి రాజకీయం చేస్తుందని, ప్రజలను గెలిపించే పాలిటిక్స్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారమే బలమైందన్న భ్రమలో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉందన్నారు అద్దంకి దయాకర్. రాహుల్ గాంధీని చూస్తే బీజేపీ నాయకత్వానికి భయమవుతుందని తెలుస్తున్నది. గతంలో మహాత్మా గాంధీకి బ్రిటిష్ వాళ్ళు ఎట్లా భయపడ్డారో అట్లనే రాహుల్ గాంధీకి ఇలా బీజేపీ వాళ్ళు భయపడుతున్న పరిస్థితి. స్పష్టంగా మొన్న ఒక అంశం చెప్పిండ్రు వారు. సత్యం బలమైనదా సత్తా బలమైనదా అంటే సత్తానే బలమైనదని నమ్ముతున్నది బీజేపీ ఆర్ఎస్ఎస్. అంటే అధికారం మాత్రమే బలమైనది అనుకునే ఒక భ్రమలో ఇలా బీజేపీ బతుకుతున్నది. గతంలో ఆర్ఎస్ఎస్ కూడా అదే ఆలోచనతో ఉన్నది. ఆ సత్తా కోసం ఒక 100 సంవత్సరాలు వాళ్ళు కింద మీద పడి ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ సత్తాను వినియోగించడం ఎట్లనో తెలియకుండా సత్యాన్ని వదిలి ఇలా పరిపాలిస్తున్నారు కాబట్టే వాళ్ళకి సమస్య వచ్చింది. రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే భయం ఎందుకు అవుతున్నది? ఇలా కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు ఇలాంటి నాయకులు ఉండడం దురదృష్టకరము అని. కాంగ్రెస్ పార్టీకి కాదు, దేశానికి నాయకత్వం వహించే ఒక యువ నాయకుడు వచ్చిన ఇవాళ దేశంలో పీడితులు, బడుగులు, బలహీన వర్గాలు, మైనారిటీలు అందరూ కూడా ఈరోజు తన వైపు చూస్తున్నారు. రెండవది, మీరు గెలవడానికి చేసే రాజకీయం తప్పితే ప్రజల్ని గెలిపించే రాజకీయం బీజేపీకి తెలియదు. అది ప్రజలు తిరగబడ్డ రోజు అర్థమవుతుంది. ఏ నేపాలో, ఏ శ్రీలంకనో, లేకపోతే ఏ బంగ్లాదేశో అట్లా అయినప్పుడు అర్థమవుతుంది. కానీ ఒక మాట మాత్రం వాస్తవం, ఇప్పటికీ ఒకే ఒక్కడు రాహుల్ గాంధీ బీజేపీకి, మోదీకి నిద్ర పట్టకుండా చేస్తున్న పరిస్థితి మనం గమనించాల్సిన అవసరం ఉంది. అందుకనే పిచ్చి పిచ్చిగా ట్రోల్స్ చేస్తారు, గాంధీని విమర్శిస్తారు, నెహ్రూను విమర్శిస్తారు. నిర్లజ్జగా, నిస్సిగ్గుగా వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తే అందరు కూడా ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి ఉన్నది.